Hi friends, how are you all? Fine, good, good, very good. So I think you heard that, మీరు విన్నారు. Okay, good, great, cool, pretty cool, those are the words. Very good. So I have given you already past structure, right? Yeah, now you are going to listen future. ఫ్యూచర్ సంబంధించి ఒకసారి చూద్దాం. ఓకే, ఫ్యూచర్ అంటే భవిష్యత్తు, నెక్స్ట్ జరగబోయేది కదా. సో దీంట్లో కూడా సేమ్ ఫార్ములా ఉంటుంది, మర్చిపోకండి. ఏంటా ఫార్ములా? పాజిటివ్, నెగటివ్, ఇంటరాగేటివ్ అండ్ WH క్వశ్చన్స్. దిస్ ఇస్ ద ఫార్ములా. ఓకే, యా ప్లీజ్. నేను రేపు క్లాస్కి వస్తా అంటే పాజిటివ్, మరి రేపు నేను క్లాస్కి రాను అంటే నెగిటివ్. రేపు మీరు క్లాస్కి వస్తారా? ఇంటరాగేటివ్. ఎప్పుడు వస్తారు, ఎందుకు వస్తారు, ఎలా వస్తారు, దేని కొరకు వస్తారు, ఇవన్నీ WH క్వశ్చన్స్. ఓకే, నేను రేపు మీకు మనీ ఇస్తా, పాజిటివ్. రేపు నేను మీకు మనీ ఇవ్వను, నెగిటివ్. నెగిటివ్. రేపు మీరు నాకు మనీ ఇస్తారా? ఇంటరాగేటివ్. ఎప్పుడు ఇస్తారు, ఎలా ఇస్తారు, ఎందుకు ఇస్తారు, దేని కొరకు ఇస్తారు, ఇవన్నీ WH క్వశ్చన్స్. ఏం లేదు, చాలా సింపుల్. చూడండి ఒకసారి. రేపు నేను క్లాస్కి వస్తా అని చెప్పాను, ఓకేనా. సో మనకి ఇవి సబ్జెక్ట్ ప్రొనౌన్స్ తెలియాలి కదా. ఓకే ఫైన్, యు నో వెరీ వెల్. సో రేపు క్లాస్కి వస్తాను అంటే ఐ విల్ కమ్ టు క్లాస్ టుమారో. ఐ విల్ కమ్ టు క్లాస్ టుమారో. రేపు నేను క్లాస్కి వస్తా. మీరు వస్తారంటే యూ విల్ కమ్ టు క్లాస్. అతను వస్తాడు, హీ విల్ కమ్ టు క్లాస్. ఆమె వస్తుంది, షీ విల్ కమ్ టు క్లాస్. వాళ్ళు వస్తారు, దే విల్ కమ్ టు క్లాస్. మనం వస్తాము, విల్ కమ్ టు క్లాస్. అది వస్తుంది, ఇట్ విల్ కమ్ టు క్లాస్. ఓకే, నెక్స్ట్ నేను మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతా రేపు. ఐ విల్ ఆస్క్ యు క్వశ్చన్స్. మీరు అడుగుతారు, యూ విల్ ఆస్క్ క్వశ్చన్స్. అతను అడుగుతాడు, హీ విల్ ఆస్క్ క్వశ్చన్స్. ఆమె అడుగుతుంది, షీ విల్ ఆస్క్ క్వశ్చన్స్. రేపు నేను టీచ్ చేస్తా. ఐ విల్ టీచ్. మీరు టీచ్ చేస్తారు, యూ విల్ టీచ్. అతను టీచ్ చేస్తాడు, హీ విల్ టీచ్. ఆమె టీచ్ చేస్తుంది, షీ విల్ టీచ్. వాళ్ళు టీచ్ చేస్తారు. వెరీ గుడ్. ఓకే, రేపు నేను సీఎం ను కలుస్తా. ఐ విల్ మీట్ సీఎం. మీరు కలుస్తారు, యూ విల్ మీట్ సీఎం. అతను కలుస్తాడు, హీ విల్ మీట్ సీఎం. ఆమె కలుస్తుంది. వెరీ గుడ్. ఇవన్నీ కూడా పాజిటివ్ లో ఉన్నాయి. బాగానే ఉంది, పాజిటివ్ అయిపోయింది. ఓకే, మరి రేపు నేను క్లాస్ కి రాను అని చెప్పాలి. ఐ విల్ కమ్ టు క్లాస్ అంటే విల్ ని షార్ట్ ఫామ్ లో I'll come to the class. Okay, యూకి you'll come to the class. ఓకే ఫైన్. రేపు నేను క్లాస్ కి రాను అంటే విల్ కి నాట్ యాడ్ చేద్దాం, won't అవుతుంది. ఏమవుతుంది? నేను రేపు క్లాస్ కి రాను. I won't come to the class tomorrow. I won't come to the class. మీరు వస్తారు, you will come to class. మీరు రారు, you won't come to class. అతను వస్తాడు, అతను రాడు. ఆమె వస్తుంది, ఆమె క్లాస్ కి రాదు. వాళ్ళు వస్తారు, వాళ్ళు రారు. మనం వస్తాం, మనం రాము. ఓకే, రేపు నేను మీకు స్టోరీ చెప్తా. ఐ విల్ టెల్ యూ ఎ స్టోరీ. చెప్పను, నిన్న చెప్పాను అంటే ఐ టోల్డ్ యూ ఎ స్టోరీ యెస్టర్డే. నేను నిన్న చెప్పలేదు అంటే ఐ డిడ్ంట్ టెల్ యూ ఎ స్టోరీ. మరి ఇప్పుడు ఇంటరాగేటివ్ చేయాలి. రేపు మీరు నాకు స్టోరీ చెప్తారా? ఫ్యూచర్ కి సంబంధించి మర్చిపోకండి, ఐ విల్ టెల్ యూ. ఓకే, ఫ్యూచర్ కి సంబంధించి విల్ ఉపయోగించాలి. విల్ యూ టెల్ మీ ఎ స్టోరీ? విల్ యూ టెల్ మీ ఎ స్టోరీ టుమారో? రేపు మీరు నాకు స్టోరీ చెప్తారా? రేపు మీరు క్లాస్ కి వస్తారా? విల్ యూ కమ్ టు క్లాస్ టుమారో? క్వశ్చన్స్ అడుగుతారా? టీచ్ చేస్తారా? రేపు మీరు మన ఎమ్మెల్యే గారిని కలుస్తారా? విల్ యూ మీట్ అవర్ ఎమ్మెల్యే టుమారో? ఫైన్. సో రేపు మీరు మాట్లాడతారా? విల్ యూ స్పీక్ టుమారో? మీరు కొద్దిగా మీ కార్ అప్పుగా ఇస్తారా? విల్ యూ లెండ్ మీ యువర్ కార్? మనీ కాదు, మీకు అర్థమవుతుందా? అప్పు ఇస్తారా అనడానికి విల్ యూ లెండ్ మీ యువర్ కార్ టుమారో? విల్ యూ లెండ్ మీ. రేపు మీరు మూవీ చూస్తారా? విల్ యూ వాచ్ ఎ మూవీ టుమారో? విల్ యూ వాచ్? వెరీ గుడ్. మరి అతను రేపు క్లాస్కి వస్తాడంటే, మీరు వస్తారంటే యూ అన్నాం, ఓకే. అతను వస్తాడా క్లాస్ కి? విల్ హీ కమ్ టు క్లాస్ టుమారో? మరి ఆమె వస్తుందా అంటే విల్ షీ? వెరీ గుడ్. వాళ్ళు రేపు మీతో ఆడతారా? Will they play with you tomorrow? Okay, next.
మనము రేపు కలుస్తామా ఇక్కడ? విల్ వి మీట్ టుమారో? షాల్ వి మీట్ కంటే విల్ వి మీట్. షాల్ ఎప్పుడు ఉపయోగిస్తాం తర్వాత చెప్తాను. విల్ వి మీట్ టుమారో? ఓకే ఫైన్. మరి రేపు మీరు టీచ్ చేస్తారంటే విల్ యూ టీచ్ అన్నాం. మీరు టీచ్ చేయరా అని కూడా అంటారు కదా, మరి అప్పుడేలా చెప్తామంటే వోంట్ యు టీచ్. వోంట్ యు టీచ్. విల్ యూ టీచ్ అంటే టీచ్ చేస్తారా? వోంట్ యు టీచ్, మీరు టీచ్ చేయరా? మరి అతను టీచ్ చేస్తాడా అంటే విల్ హీ టీచ్. అతను టీచ్ చేయడా? వోంట్ హీ టీచ్ టుమారో? ఓకే ఎస్. ఆమె మీకు మనీ ఇస్తారా? ఆమె ఇస్తారా? విల్ షీ గివ్ యూ మనీ. ఆమె మీకు మనీ ఇవ్వరా? వోంట్ షీ గివ్ యూ మనీ. ఓకే. వాళ్ళు రేపు గ్రౌండ్ కి వెళ్తారా? విల్ దే గో టు గ్రౌండ్. వాళ్ళు వెళ్ళరా? వోంట్ దే గో టు గ్రౌండ్. ఓకే ఫైన్. మనం రేపు కలుస్తామా? విల్ వి మీట్ టుమారో? మనము కలవమా? వోంట్ వి మీట్ టుమారో? ఫైన్. సో మరి నేను రేపు టీచ్ చేస్తా అంటే ఐ విల్ టీచ్ టుమారో అన్నాను. రేపు టీచ్ చేయను అంటే ఐ వోంట్ టీచ్ టుమారో అన్నా. మీరు టీచ్ చేస్తారా అంటే విల్ యూ టీచ్ టుమారో? మీరు టీచ్ చేయరా అంటే వోంట్ యు టీచ్ టుమారో? ఏం టీచ్ చేస్తారు? వాట్ విల్ యూ టీచ్ టుమారో? వాట్ విల్ యూ టీచ్? మరి ఎక్కడ టీచ్ చేస్తారు? వేర్ విల్ యూ టీచ్? ఎక్కడ టీచ్ చేస్తారు? ఎప్పుడు టీచ్ చేస్తారు? వెన్ విల్ యూ టీచ్? ఎందుకు టీచ్ చేస్తారు? ఎలా టీచ్ చేస్తారు? రేపు మీరు టీచ్ చేస్తారా? విల్ యూ టీచ్ టుమారో? టీచ్ చేయరా? వోంట్ యు టీచ్? నేను రేపు టీచ్ చేస్తా. ఐ విల్ టీచ్ టుమారో. రేపు నేను టీచ్ చేయను. ఐ వోంట్ టీచ్ టుమారో. రేపు మీరు ఇంగ్లీష్ మాట్లాడతారా? విల్ యూ స్పీక్ ఇంగ్లీష్ టుమారో? ఎలా మాట్లాడతారు? హౌ విల్ యూ స్పీక్? ఎక్కడ మాట్లాడతారు? వేర్ విల్ యూ స్పీక్? ఎప్పుడు మాట్లాడతారు? వెన్ విల్ యూ స్పీక్? ఓకే వెరీ గుడ్. సో ఇప్పుడు మీరు పాస్ట్ మీద ఫ్యూచర్ మీద నన్ను వచ్చి క్వశ్చన్స్ చేయాలి. ఎవరు వస్తారు క్వశ్చన్ చేయడానికి? పాస్ట్ మీద ఫ్యూచర్ మీద 1 minute ఇస్తాం మీకు. ఓకే ఎవరు క్వశ్చన్స్ చేస్తారు నన్ను? కెన్ ఎనీవన్ కమ్ ఆన్ టు ద స్టేజ్? వుడ్ లైక్ టు కమ్ ఆన్. పాస్ట్ ఫ్యూచర్ మీద. ఓకే సో వీ కంప్లీటెడ్ పాస్ట్ స్ట్రక్చర్ అండ్ జస్ట్ నౌ వీ హ్యావ్ కంప్లీటెడ్ ఫ్యూచర్ కదా. పాస్ట్ ఫ్యూచర్ మీద మీరు నన్ను క్వశ్చన్స్ చేయాలి. ఎక్స్క్యూజ్ మీ. గెయిన్ ద స్కిల్ ఆఫ్ పుట్టింగ్ క్వశ్చన్స్. గెయిన్ ద స్కిల్ ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అంటున్నాను. అంటే మనము క్వశ్చన్స్ అడిగే నైపుణ్యం రావాలంట. ఆన్సర్స్ ఈజీగా చెప్పేస్తారు చూడండి మీరు. ఎస్ కానీ నో కానీ అంతే కదా ఆన్సర్. మరి క్వశ్చన్స్ అడగండి. క్వశ్చన్స్ అడిగే నైపుణ్యం రావాలి. సో నిన్న మీరు ఎందుకు రాలేదు? నేను మీ గురించి గంట సేపు వెయిట్ చేశానని చెప్పాలి. ఓకే అది ఎలా చెప్తాము? పాజిటివ్ నెగిటివ్ చెప్పేస్తాం. ఎలా అంటే వై డిడ్ంట్ యు కమ్ యెస్టర్డే? ఇది ఏంటిది? ఇది WH క్వశ్చన్ కదా. క్వశ్చన్ అడుగుతున్నాను. వై డిడ్ంట్ యు కమ్ యెస్టర్డే? I waited for you for 1 hour. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఒక్కసారి మళ్ళా చెప్తున్నాను. ఆన్సర్స్ మనం ఈజీగా చెప్పేస్తాం. ఆన్సర్స్ చెప్పడం ఈజీయే. ఎస్ కానీ నో కానీ చెప్పడం ఈజీయే. కానీ క్వశ్చన్స్ అడగడం ఉంటుంది చూడండి. గెయిన్ ద స్కిల్ ఆఫ్ పుట్టింగ్ క్వశ్చన్స్. గెయిన్ ద స్కిల్ ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్స్. ఏ స్కిల్ రావాలి మనకి? క్వశ్చన్ అడిగే నైపుణ్యం రావాలంట. ఓకే ఈ ఫోన్ ఎందుకు కొన్నావు? అసలు నాకు ఎందుకు చెప్పలేదు నువ్వు అని చెప్పాలి. ఓకే సో వై డిడ్ యు బై దిస్ ఫోన్ అండ్ టెల్ మీ వై డిడ్ యు టెల్ మీ బిఫోర్? వై డిడ్ యు టెల్ మీ బిఫోర్? ఎందుకు చెప్పలేదు నువ్వు నాకు? యు గాట్ ఇట్ ఆర్ నాట్? అర్థమైందా? అంటే క్వశ్చన్ అడిగే నైపుణ్యం రావాలి. అది అలా క్వశ్చన్ అడిగే నైపుణ్యం. ఇప్పుడు మేడం మనల్ని అడుగుతారు. మేడం రెడీ? మీకు 1 minute ఇస్తున్నా. 1 minute ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారు చూద్దాం. 1 minute లో మీరు 30 to 40 క్వశ్చన్స్ అడిగితే మీరు సూపర్. లాంగ్వేజ్ పాస్ట్ ఫ్యూచర్ మీద ఉంటుంది. పాస్ట్ ఫ్యూచర్ మీద. ఓకే 10 అడిగితే ఈ రోజు మీకు సెకండ్ క్లాస్ కాబట్టి 10 అడిగితే చాలు. 10 అడిగితే చాలు. ఓకేనా? ఓకే అంతకు మించి వద్దు. 10 అడిగితే చాలు. చూద్దాం ఒకసారి 1 minute లో. ఓకే ఫైన్. పాస్ట్ ఫ్యూచర్ ఎలా ఉంటాయి క్వశ్చన్స్ అంటే చూడండి ఒకసారి. సార్ నేను మీరు క్లాస్కి వచ్చారా అని అడుగుతారు ఇంగ్లీష్లో. డిడ్ యూ కమ్ టు క్లాస్ ఎస్టర్డే అంటారు. అప్పుడు నేను చెప్తాను నో ఐ డిడ్ంట్ కమ్ టు క్లాస్ అంటాను. సార్ టెల్ మీ వెన్ విల్ యూ కమ్ టు క్లాస్ టుమారో అంటారు. ఐ విల్ కమ్ టు ద క్లాస్ టుమారో మార్నింగ్ at 9 o'clock అని చెప్తాను. సార్ విల్ యూ టీచ్ us టుమారో? ఎస్ ఐ విల్ టీచ్ యూ టుమారో. అలా మీరు క్వశ్చన్స్ అడుగుతారు, నేను ఆన్సర్ చెప్తాను. అది ఇంట్రాగేటివ్ అవ్వచ్చు, WH క్వశ్చన్స్ అవ్వచ్చు. ఓకేనా? రెడీ 3, 2, 1 స్టార్ట్. Did you play cricket? No, I didn't play cricket. Will you go to market yesterday? Will you go to market? Market tomorrow? No, I won't go to market tomorrow. Did you play cricket yesterday గాని లేకపోతే 1 month before అనాలి.
Okay, fine. Will you travel to Europe this summer? No, I won't, ma'am. When did you move to this city? Yeah, I came here 1.5 years ago. Did they win the game? No, they didn't win the game. Did he pass the exam? Yes, he did. He passed. Will you teach tomorrow? Yes, I will teach tomorrow. When will you come to Pragna Institute? I will come to Pragna Institution tomorrow morning at 10 o'clock. Which restaurant? Which restaurant will you go to break dinner? Yeah, just I won't go any restaurant. Time's up. How many? How many? 8 questions. Very good. Tried very well. Juha, super. Madam? Yeah. So నేను ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్ చేయండి. ఓకేనా? నేను నిన్న ఫోన్ మార్చలేదు. I didn't change my phone. నిన్న మార్చారా మీరు? Did you change your phone yesterday? ఎందుకు మార్చారు? Why did you change your phone రేపు yesterday? మారుస్తారా? Will you change your phone? Will you change your phone? రేపు జ్యూస్ తాగుతారా? Will you drink juice tomorrow? ఎక్కడ తాగుతారు? Where will you drink? రేపు మీరు రెస్టారెంట్ కి వెళ్తారా? Will you go to restaurant tomorrow? ఎలా వెళ్తారు? Will you go to my restaurant? వెళ్తారా రెస్టారెంట్ కి? Will you go to restaurant? నేను వెళ్ళను. I won't go to restaurant. వెరీ గుడ్. సో నేను రేపు షర్ట్ కొంటాను. I will buy a షర్ట్. మీరు షర్ట్ కొంటారా? Will you buy a shirt? ఎక్కడ కొంటారు? Where will you buy a shirt? ఎలా కొంటారు? How will you buy a shirt? కొంటారా? Will you buy a shirt? మీరు అప్పు చేశారా? Will you borrow? అప్పు చేశారా? పాస్ట్ ది. Did you buy? డిడ్ యు బారో? ఎందుకు చేశారు? Why did you borrow? ఎక్కడ చేశారు? Where did you borrow? చేశారా? Did you borrow? నేను చేయలేదు. I don't borrow. ఆ పాస్ట్ ఇది. I didn't borrow. Didn't borrow. I didn't borrow. ఓకే, నేను స్టోరీ చెప్పలేదు. I didn't tell a story. మీ స్టోరీ చెప్పారా? Did you tell a story? ఎందుకు చెప్పారు? Why did you tell a ఎక్కడ story? చెప్పారు? Where did you say? చెప్పారా? Did you tell? చెప్పలేదా? Didn't you tell ఎందుకు a story? చెప్పలేదు? Why didn't you నేను tell a చెప్పలేదు. story? I didn't నేను tell a రాలేదు నిన్న. I didn't రాలేదా? Did you come? Did you come? Didn't ఎందుకు you? రాలేదు? Why didn't నేను you come? వచ్చాను. I came. నేను మాట్లాడాను మీతో. I speak with you. I spoke to I you. spoke with ఏం you. మాట్లాడారు? What did you spoke? You. What did you speak? Be cool. Okay, very good. So friends, did you understand? ఇప్పుడు నేను పాస్ట్ ఫ్యూచర్ మీద కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను. ఓకే, వ్యూయర్స్ కూడా చూస్తున్నారు, వాళ్ళు కూడా చేస్తారు. ఒకసారి పాస్ట్ ఫ్యూచర్ మీద కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను, రాయండి. ఓకే ఫైన్, రైట్. ఫస్ట్ క్వశ్చన్, రేపు మీరు ఇన్స్టిట్యూట్ లో టీచ్ చేయరా? ఎందుకు టీచ్ చేయరు? రేపు మీరు ఇన్స్టిట్యూట్ లో టీచ్ చేయరా? ఎందుకు టీచ్ చేయరు? సెకండ్ క్వశ్చన్, నిన్న మీ బ్రదర్ ఎందుకని క్లాస్ వినలేదు? థర్డ్ క్వశ్చన్, ఓకే, అతను మీరు ఎందుకు నమ్మారు? నేను నమ్మలేదు. అతన్ని మీరు ఎందుకు నమ్మారు? నేను నమ్మలేదు. కొన్ని పాస్ట్ ఉన్నాయి, కొన్ని ఫ్యూచర్ ఉన్నాయి, మర్చిపోకండి. ఓకేనా? నేను ఫ్యూచర్ ఇవ్వట్లేదు, కొన్ని పాస్ట్ కూడా ఉన్నాయి, జాగ్రత్తగా రాయండి. సో నెక్స్ట్ వన్, ఈ రోజు మీరు ఈవినింగ్ బ్రేక్ తీసుకోరా? లాస్ట్ వన్, రేపు మీరు నన్ను క్వశ్చన్స్ ఎందుకు అడగరు? ఓకే ఫ్రెండ్స్, యా ప్లీజ్ రైట్. ఓకే, థ్యాంక్ యూ.